హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీలో చాలా మంది నన్ను అడగచ్చు, సార్ మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎందుకు చెప్తున్నారు, సీక్రెట్ చెప్పడానికి గల కారణం ఏంటని. మెయిన్గా ఒకటి, ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నెంబర్ 1గా ఉండాలనేది నా మెయిన్ గోల్. తెలుగు వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి అనేది మెయిన్ గోల్. అలా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో డెవలప్మెంట్ అయినట్లయితే ఆటోమేటిక్గా మన ఇండియా అనేది నెంబర్ 1 స్థానానికి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇదే నా మెయిన్ గోల్. మన ఇండియా కూడా నెంబర్ 1గా అవుతుంది. ఓకే, హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నిన్న ఒక వీడియోకి కామెంట్ అనేది వచ్చింది. అంటే ఎవరు కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకోవద్దు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, కోర్సు తీసుకున్న వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి యూజ్ ఉండదు. నా జీవితంలో కొన్ని డబ్బులు అనేది లాస్ అయిపోయాను అండ్ మీరు కూడా డబ్బు అనేది వేస్ట్ చేయొద్దు అని. ఓకే, ఈ వీడియో చేయగల కారణం కూడా అదే. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఒక విషయం అయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కానీ చూసినట్లయితే మీకు ఒక ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చా లేదా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నేను చాలా అనుభవించాకే నాకు ఆన్లైన్లో ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక 4 years బ్యాక్ నేను ఆన్లైన్లో ఎలా డబ్బులు సంపాదించాలని తెలుసుకున్నట్లయితే, నాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది తెలిసింది కదా. నేను కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళి SEO నేర్చుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను, హిందీ ట్రైనర్స్ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ SEO నేర్చుకున్నాను, ఆన్లైన్లో ఎలా డబ్బులు సంపాదించాలని ఇంగ్లీష్ ట్రైనర్స్ దగ్గర కూడా నేను నేర్చుకున్నాను, తెలుగు ట్రైనర్స్ దగ్గర కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నారో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మనము ఎంత నేర్చుకుంటే అంత డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉండేది నాకు ఇప్పుడు కూడా. ఇలా ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో మనీ లాస్ అయిపోయాను. చాలా డబ్బులు అంటే చాలా డబ్బులు లాస్ అయిపోయడం అనేది జరిగింది. నిజానికి సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే నేను 60,000 రూపాయలు పెట్టేసి డిజిటల్ మార్కెటింగ్ SEO నేర్చుకుంటే కనీసం వాళ్ళు చెప్పింది ఏమీ కూడా లేదు. అతను పెట్టే కామెంట్లో నిజం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అతను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో అతని దగ్గర ఆ విషయాలు చెప్పకపోవచ్చు, లేదా అతనికే ఆ విషయాలు అనేది తెలియకపోవచ్చు. ఈ ఇంటర్నెట్లో డబ్బులు సంపాదించడం అనేది ఏదైతే ఉందో కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అలానే కొన్ని సీక్రెట్స్ అనేవి ఉంటాయి. ఇది అందరూ చెప్పరు, కొంతమందికి తెలియదు కూడా. నేను సాఫ్ట్వేర్ కంపెనీస్ నేర్చుకున్నాను కదా. ఏ ఒక్కరు యూట్యూబ్ క్రియేటర్స్ అయినా, సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, బుక్స్ అయినా, DVDs అయినా, ఆన్లైన్ కోర్సెస్ అయినా కూడా ఎందులో కూడా నాకు కావలసిన నేను డబ్బులు సంపాదించగల అనే నమ్మకం అయితే నాకు ఏర్పరచలేదు. నాకు ఇది నేర్చుకోవడం వల్ల, వాళ్ళ ట్రైనింగ్స్ తీసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం అనేది లేదు. ఇప్పుడు నేను ఏదైతే టెక్నిక్స్ ఫాలో అవుతున్నానో, నేను ఏవైతే చేస్తున్నానో ఇవన్నీ కూడా నాకు నేనుగా నేర్చుకున్నవే. నాకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్లోని అంతగా నేర్పింది ఏమీ లేదు. మినిమం ఒక 20 to 10%, మినిమం 30% కన్నా నాకు ఎక్కువ ఎవరు నేర్పించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అనేది కొంతమందికి ఆ సీక్రెట్స్ అనేవి, ఆ స్ట్రాటజీస్ అనేవి తెలియవు. కొంతమందికి తెలిసినా కూడా చెప్పరు. ఎందుకంటే మీరు ఒకవేళ కానీ నేనే ఉన్నాను, మీకు ఏదైతే టెక్నిక్స్ అని చెప్పానో, ఏదైతే సీక్రెట్స్ అనేవి చెప్పానో, నా దగ్గర కోర్స్ నేర్చుకుని అవే టెక్నిక్స్ కానీ మీరు నాకంటే బాగా అప్లై చేసినట్లయితే నాకంటే ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి కదా, నాకన్నా ఎక్కువ మనీ మీరు సంపాదించగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అప్పుడు నాకు మనీ రాదు, నా కోర్సెస్ ఎవరు పర్చేజ్ చేయరు, అలానే నాకు ప్రాజెక్ట్స్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నాకన్నా బాగా స్ట్రాటజీ, ఆ సీక్రెట్స్ అనేవి మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. యూట్యూబ్లో, డిజిటల్ మార్కెటింగ్లో, లేదా ఏదో ఒకటి బ్లాగింగ్లో, కానీ ఏదైనా సరే. కానీ ఆ సీక్రెట్స్ అనేవి, ఆ విషయాలు అనేవి, ఆ స్ట్రాటజీ అనేవి మీకు ఎవ్వరు చెప్పకపోవడం వల్ల మీకు తెలియటం లేదు. ఏదైతే నేను డిజైన్ చేశానో డిజిటల్ ఎంటర్ప్రైనర్స్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అనేది, ఈ ట్రైనింగ్లో మీకు ఆల్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఆల్ కోర్సెస్ వీడియోస్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఓకే, ఇదంతా కూడా అయిపోయాక డిజిటల్ మార్కెటింగ్, అలానే ఎస్ఈఓ, ల్యాండింగ్ పేజ్, యాప్ క్రియేషన్స్, యూట్యూబ్ ఎక్స్పర్ట్ కోర్స్, ఇవన్నీ కోర్సెస్ ఏమన్నా కూడా అన్నీ అయిపోయాక లాస్ట్లో మీకు 3 to 4 వీడియోస్ అనేది చేస్తాను. ఆ 4 వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఇది మీకు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీలో చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము చాలా దిక్కులా నేర్చుకున్నాము, చాలా డబ్బు లాస్ అయిపోయాము, మా ఇల్లును వదిలి మా ఊరిని వదిలి నేను హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకొని రూమ్ తీసుకొని చాలా డబ్బులు ఖర్చు చేస్తే మాకు మిగిలింది మాత్రం శూన్యం. ఆ ట్రైనర్స్ మోసం చేశారు, మాకు ఏది చెప్పలేదు, మా సాఫ్ట్వేర్ కంపెనీస్లో నాకు ఏమీ నేర్పించలేదు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. వీళ్ళందరి కోసమే ఆ లాస్ట్ 3-4 వీడియోస్ అనేది నేను పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీక్రెట్స్ అనేవి మీకు ఎవరు చెప్పరు. ఓకే, మీరు అనుకోవచ్చు, మీరు ఎందుకు సార్ ఆ సీక్రెట్స్ అనేవి చెప్తున్నారని. మీలో చాలామంది పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ మీ. ఆ మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కష్టాలు, ఆ పెయిన్ ఏదైతే ఉందో అవన్నీ నాకు తెలుసు ఫ్రెండ్స్. ఒకప్పుడైతే నేను తినడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. రైస్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, కోటా బియ్యం, అవి తినే నేను ఉండేవాడిని. వాటిలో రాళ్ళు కానీ పురుగులు కానీ, అలానే ఫ్యామిలీ పెయిన్స్, మనకి ఏదైనా ఒక రోగంగా వచ్చినట్లయితే, కోలుకోలేని రోగంగా వచ్చినట్లయితే మనం పెట్టడానికి కనీసం మనీ కూడా లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. అవి మీ జీవితంలో కూడా అనుభవించే ఉంటారు. ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనే ఒక ఆత్రం ఉంటే సరిపోదు, దానికంటే ఒక స్ట్రాటజీస్ ఉంటాయి, వాటిపైన కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ కోర్సులో మీకు లాస్ట్లో 3-4 వీడియోస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ సీక్రెట్స్ అనేవి అందులో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది అయితే బుక్స్ అయితే రాసి ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో ఆ సీక్రెట్స్ గురించి కూడా మీకు ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కోర్స్ అంతా కూడా అయిన తర్వాత నేను ఆ వీడియో చేస్తాను. ఎందుకంటే ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ముందుగానే చేసినట్లయితే ఈ కోర్స్ ఎవరు చూడరు. ఆ విషయం అయితే నాకు తెలుసు. అంత డెప్త్గా అయితే ఆ 3-4 వీడియోస్లో మీరు ఉంటుంది. ఆ 3-4 వీడియోస్ ద్వారానే మీరు చాలా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఇది మాత్రం నిజం. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు అనొచ్చు ఈ సీక్రెట్స్ అనేవి లేదా స్ట్రాటజీస్ అందరు ట్రైనర్స్ యొక్క స్ట్రాటజీ, ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో అవన్నీ మాకెలా ఎందుకు చెప్తున్నారు అని మీరు అడగచ్చు. నాకు ఒక గోల్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఆన్లైన్లో ప్రతి ఒక్కరు ఎర్న్ చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామో పొజిషన్ ఉందో కొద్దిగా బెటర్ అయినా కూడా మన జీవితంలో మనం కొద్దిగా హ్యాపీగా అనేది ఉండొచ్చు. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో మీరు మనం పార్ట్ టైంగా కానీ చేయనట్లయితే ఆ మనీ ఈ మనీతో కొద్దిగా బాగుండొచ్చు. ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం అనేది పెద్ద కష్టమైతే కాదు, దానికంటూ కొన్ని టెక్నిక్స్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఆ 3-4 వీడియోస్లో చెప్తాను. ఫ్రెండ్స్, మీలో చాలా మంది నన్ను అడగచ్చు, సార్ మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎందుకు చెప్తున్నారు, ఆ సీక్రెట్ చెప్పడానికి గల కారణం ఏంటని. మెయిన్గా ఒకటి, ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నెంబర్ 1గా ఉండాలనేది నా మెయిన్ గోల్. తెలుగు వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి అనేది మెయిన్ గోల్. అలా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో డెవలప్మెంట్ అయినట్లయితే ఆటోమేటిక్గా మన ఇండియా అనేది నెంబర్ 1 ఉన్న స్థానానికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదే నా మెయిన్ గోల్. మన ఇండియా కూడా నెంబర్ 1గా అవుతుంది. ఓకే, ఐ లవ్ మై ఇండియా. మీరు కూడా ఈ సీక్రెట్స్ అన్ని కూడా తెలుసుకొని మీ జీవితాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్లైన్ డబ్బులు అనేది వస్తాయి. ఈ కోర్సెస్ అన్నీ అయిపోయాక కూడా మీకు లాస్ట్లో ఈ వీడియోస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఆ కోర్సెస్ అన్ని కూడా ఒక ఎత్తు అయితే ఈ 3-4 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ 4 వీడియోస్ కూడా ఎక్సలెంట్. అవి కానీ చూసినట్లయితే మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించగలరు. ఎవరైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ సీక్రెట్స్ అనేవి అందులో చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కూడా అవి ఫాలో అవసరం లేదు, కొన్ని తెలుసుకున్నట్లయితే మీరు కూడా ఆన్లైన్లో డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఓకే, అండ్ ఆ కామెంట్ ఎవరైతే పెట్టారో తన గురించి నేను బ్యాడ్గా అయితే ఏం చెప్పలేదు. అతనికి ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం అనేది రావచ్చు, అతనికి ఏం చెప్పకపోవచ్చు. బట్ ఈ కోర్సులో ఏదైతే ఉందో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ కోర్సులో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.